హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 81. ఇక స్టోరీలోకి వెళ్తే ఆశి ప్రణవి రూమ్లో నుండి తన ఫ్లోర్కి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా తనకి ఆయుష్ నుండి కాల్ రావడంతో గట్టిగా ఊపిరి వదిలి కాల్ లిఫ్ట్ చేసి హాయ్ ఆయుష్ గారు అంటూ నార్మల్గా విష్ చేస్తుంది. ఆఫీస్లో బిజీగా ఉన్న ఆయుష్కి మహల్లో జరిగిన గొడవ తెలియకపోవడంతో హాయ్ ఆశి, బ్రేక్ఫాస్ట్ చేశారా అంటూ ఫైల్స్ చెక్ చేస్తూ నార్మల్గా అడుగుతాడు. ఇప్పుడే అయిపోయింది ఆయుష్ గారు, నేను దియా రెడీ అవుతూ ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. మీరు బ్రేక్ఫాస్ట్ చేశారా లేక స్కిప్ చేశారా? అత్తమ్మను అడిగాను, మీకు క్యారేజ్ పంపించానని చెప్పింది. ఇంకా డ్రైవర్ తీసుకొని రాలేదా? ఆగండి, ఇప్పుడే డ్రైవర్కి కాల్ చేస్తాను. ఆశి, క్యారేజ్ వచ్చింది అంటూ టేబుల్ పక్కనున్న క్యారేజ్ వైపు చూస్తూ, అయినా నువ్వు డ్రైవర్కి కాల్ చేయడం ఏంటి? నువ్వు ఈ ఆయుష్ వర్మ వైఫీ అన్న విషయం మర్చిపోకు. నువ్వు కాల్ చేయాలి అనుకుంటే నా పిఏకి కాల్ చేయి, అంతేగాని చీఫ్గా డ్రైవర్కి కాల్ చేయడం ఏంటి అని విసుక్కొని, మున్నా వాళ్ళు నీతో వస్తారు, వద్దు అనుకుంటే రానివ్వు, మీకు ప్రోటోకాల్ చాలా ఇంపార్టెంట్ అంటూ కాల్ కట్ చేస్తాడు. హుఫ్, ఎప్పుడు ఈయన చెప్పేది నేను వినడమే కానీ నేను చెప్పేది ఈయన వినడా? ఈ మనిషి ఎప్పుడు చేంజ్ అవుతాడో ఏంటో అని నిష్ఠూరించి తన రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి దియాని ఎత్తుకొని అందరికీ చెప్పి కారులో తన ఇంటికి స్టార్ట్ అవుతుంది. మిర్రర్ ముందు నిల్చుకొని రెడీ అవుతూ ఉన్న అభి వైపు చూస్తూ, మళ్ళీ ఎక్కడికి రెడీ అవుతున్నావు? అక్క దియా వస్తున్నారని ఇక్కడ స్పెషల్స్ అన్నీ చేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటూ అభి అడిగిన టీ తన చేతికి ఇస్తూ అడుగుతుంది. చిన్న వర్క్ ఉంది మమ్మీ, 1 అవర్లో వచ్చేస్తాను. అక్క ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటానని చెప్పింది నాతో, సో అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. అయినా బయటికి వెళ్లే ముందు ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదని అది కూడా తెలీదా మమ్మీ నీకు అని కప్ అనిత చేతిలో పెడుతూ తన బ్యాగ్లో మొబైల్ పెట్టుకుంటూ చెప్తుంది. అది పని మీద బయటకు వెళ్లే వాళ్లకు, నీలా ఫ్రెండ్స్తో షికార్ చేసే వాళ్ళకు కాదు. గంట అంటే గంట సేపే, ఆ తర్వాత నువ్వు ఇంట్లో ఉండాలి, లేకపోతే ఇదే లాస్ట్ నువ్వు బయటకు వెళ్ళడం. నీకు ఈ మధ్య బయట షికార్లు ఎక్కువయ్యాయి. కాలేజ్కి ఇన్ని డేస్ వెళ్ళలేదు, పెండింగ్ నోట్స్ కంప్లీట్ చేయొచ్చు కదా. అబ్బా మమ్మీ, నువ్వు ఇంకా మీ జనరేషన్లోనే ఉన్నావు. ప్రజెంట్ టెక్నాలజీ పుణ్యమా అని ఎవరు నైట్ అవుట్ చేసి రాస్తూ కూర్చోవడం లేదు. నేను ఎప్పుడో ఆ పెండింగ్ నోట్స్ అన్ని జెరాక్స్ తీసి పెట్టాను. ఈ అతి తెలివికి ఏం తక్కువ లేదు కానీ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళు అంటూ 2 దోశలు ప్లేట్లో వేసుకుని వచ్చి అభికి బలవంతంగా నోట్లో కుక్కి ఇప్పుడు వెళ్ళు అంటూ ప్లేట్ పట్టుకుని కిచెన్లోకి వెళ్తున్న అనితను కోపంగా చూస్తూ, ఇలాగే బలవంతంగా తినిపించి నీ ప్రేమతో చంపేయి మమ్మీ అని అరిచి తన స్కూటీకి తీసుకుని ప్రభాకర్ రూమ్లోకి వెళ్తుంది. అనిత టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టి వెళ్లడంతో చాలా రోజుల తర్వాత న్యూస్ చూస్తూ ఉన్న ప్రభాకర్ రూమ్లోకి వస్తున్న అభిని చూసి నవ్వుతూ తన వైపు చూస్తాడు. అభి కూడా నవ్వుతూ ప్రభాకర్ ఎదురుగా కూర్చొని తన చేతిని పట్టుకొని, డాడీ నీతో మాట్లాడాలి అనగానే ప్రభాకర్ అభి వైపు చూస్తూ చెప్పు అన్నట్టు తలూపుతాడు. డాడీ, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి ప్లీజ్ అంటూ, అక్క మమ్మీ చెప్పినట్టు నిషాన్ చెడ్డవాడు కాదు, కేవలం ఆయుష్ బావా. పాప ఫస్ట్ టైం ఆయుష్ని బావా అని పిలిచింది. ఆయుష్ బావా అక్కను కలపడానికి అక్కను వదులుకొని మన అందరి దృష్టిలో మనల్ని మోసం చేసిన మనిషిలా మిగిలిపోయాడు. నిజానికి నిషాన్ బావ చాలా మంచివాడు. మనల్ని బావ ఎంత బాగా చూసుకునేవాడో మర్చిపోయారా? అలాగే ఆయుష్ బావ కూడా మనల్ని పట్టించుకోనట్టే ఉంటాడే కానీ మనకి ఎంతో హెల్ప్ చేశాడు. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి బావదే డాడీ. మనం ఖర్చు పెట్టినా అది మళ్ళీ మన అకౌంట్కే వచ్చేలా చేశాడు. అక్క బావతో చాలా హ్యాపీగా ఉంది. మమ్మీ కూడా బావను యాక్సెప్ట్ చేసింది. మనమే జరిగింది మర్చిపోలేక ఇంకా వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని హర్ట్ చేస్తూ ఇండైరెక్ట్గా అక్కను బాధ పెడుతూ ఉన్నాము. అందుకే నేను బాగా ఆలోచించాను డాడీ, ఇక వాళ్ళని హర్ట్ చేయాలని అనుకోవడం లేదు. అందుకే నేను చేసిన తప్పుకి వాళ్ళకి సారీ చెప్పాలని వాళ్ళ దగ్గరికే వెళ్తున్నాను. మీరు కూడా ఇక మీ కోపాన్ని వదిలేసి బావ వాళ్ళతో మాట్లాడు డాడీ. వాళ్ళు నిజంగా చెడ్డవాళ్ళు అయ్యుంటే అక్క అక్కడ అంత హ్యాపీగా ఉండేది కాదు. ప్లీజ్ డాడీ, అందరం హ్యాపీగా ఉందాం. మన 2 ఫ్యామిలీస్ మధ్య ఏ డిస్టర్బెన్స్ వద్దు అంటున్న అభి చేతిని గట్టిగా ప్రెస్ చేసిన ప్రభాకర్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను అభి. నాకు నా కూతురు హ్యాపీనెస్ ఇంపార్టెంట్. అది ఆయుష్నే అయితే నాకు ఆయుష్తో మాట్లాడడానికి ఏ ప్రాబ్లం లేదు అంటూ కష్టంగా మాట్లాడిన ప్రభాకర్ను ఆనందంగా చూస్తూ థ్యాంక్ యూ డాడీ అంటూ ప్రభాకర్ కంట్లో నుండి జారిన కన్నీటిని తుడుస్తూ, మీరు ఈ కొంచెం మాటలు మాట్లాడడానికి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు డాడీ. ఇక మీకు ఆ బాధ ఉండదు. ఆయుష్ బావ మీకోసం స్పెషలిస్ట్ని పిలిపిస్తున్నారు. ఇక నుండి అందరం సంతోషంగా ఉంటాము అని
వచ్చే అతిపెద్ద ప్రమాదాన్ని గుర్తించక నవ్వుతూ చెప్పి, నేను నిషాన్ బావను మీట్ అయ్యి సారీ చెప్పొస్తాను డాడీ అంటూ ప్రభాకర్ను సరిగ్గా పడుకోబెట్టి ఆనందంగా తన స్కూటీ స్టార్ట్ చేసి నిషాన్ ఆఫీస్కి వైపు వెళ్తుంది. మోహిత్ తన రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో నుండి గార్డెన్లో బాధపడుతూ ఉన్న జోషిను, తనని కన్సోల్ చేస్తూ ఉన్న విక్రమ్ని చూసి, నువ్వు మారావని తెలుస్తూ ఉన్నా ఎందుకో నీకు దగ్గరవ్వాలంటే నా మనసు ఒప్పుకోవడం లేదు జోషి. అంతలా నువ్వు నా మనసుని చంపేశావు. నన్ను లవ్ చేసి రిగ్రెట్ ఫీల్ అయ్యానని నువ్వన్న మాటే పదే పదే వినిపిస్తూ ఉంటే నా ప్రేమను తప్పు పట్టడమే కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. నిన్ను అలా చూస్తూ ఉండలేకపోతున్నా. అలా అని దగ్గరకు తీసుకొని నీ వల్ల అషి బాధపడితే నేను చూడలేను. అషికాను ఇప్పుడిప్పుడే మర్చిపోయి అషిలో తనని చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. మళ్ళీ నీ వల్ల అషిక బాధపడినట్టే అషి కూడా బాధపడితే నేను చూసి భరించలేను. ఎందుకొచ్చావు జోషి మళ్ళీ నా లైఫ్లోకి? లైఫ్ లాంగ్ అషితో బావతో ఇక్కడే ఉండిపోవాలని ఇండియా వచ్చాను. నువ్వు మళ్ళీ నాకు ఇక్కడ కనిపించి మానిపోయిన గాయాన్ని రేపుతున్నావని గార్డెన్లోకి చూస్తూ ఉన్న మోహిత్కి జోషిక మదర్ నుండి దేవిక నుండి కాల్ వస్తుంది. మోహిత్ గార్డెన్ వైపు చూస్తూ కాల్ లిఫ్ట్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూనే కాల్ లిఫ్ట్ చేస్తాడు. హాయ్ మోహిత్, నేను దేవి. నీతో కొంచెం మాట్లాడాలి. ఆర్ యూ ఫ్రీ నౌ? యా ఆంటీ చెప్పండి, ఎలా ఉన్నారు? అంకుల్ ఎలా ఉన్నారు? యా వీఆర్ గుడ్. ఓకే మోహిత్, హవ్ యూ? జోషిక ఎలా ఉంది? ఐ ఆమ్ గుడ్ ఆంటీ. జోషి కూడా బాగుందా ఆంటీ? జోషికి మీరైనా చెప్పండి, తనకు నాకు మధ్య ఇంకేమీ లేదు. 5 years బ్యాక్ని అంతా అయిపోయింది. ఇప్పుడు తను ఇక్కడ దాకా నా కోసమే వచ్చింది. బట్ అది వర్కౌట్ అవ్వదా ఆంటీ? ప్లీజ్ మీరు కొంచెం తనకి అర్థమయ్యేలా చెప్పండి. మోహిత్, నేను కూడా జోషిక గురించి చెప్పడానికే కాల్ చేశాను. తను నీ చెల్లి విషయంలో అలా చేసినందుకు నువ్వు తనని పెట్టిన దూరం తను నిజంగా భరించలేకపోయింది. ఒక్కటే ఒంటరిగా రూమ్లో ఏడుస్తూ ఉండేది. తన బిహేవియర్ని చూసి నేను మీ అంకుల్ చాలా భయపడ్డాము. నిన్ను హర్ట్ చేశానని చెప్పి తను ఏడవని రోజు లేదు. నీకు సారీ చెప్పి ఎలా అయినా నీతో ముందులా ఉండాలి అని చాలా హోప్స్ పెట్టుకుని మళ్ళీ నీ దగ్గరికి వచ్చి సారీ చెప్పింది. బట్ నువ్వు అది యాక్సెప్ట్ చెయ్యలేదు. తను ఎన్నిసార్లు అడిగినా నువ్వు సేమ్ ఆన్సర్ ఇవ్వడంతో జోషిక చాలా డీప్గా హర్ట్ అయింది. ఆ బాధతోనే సూసైడ్ కూడా అటెంప్ట్ చేయాలని ట్రై చేసింది. నేను మీ అంకుల్ అది చూసి తనకి వార్నింగ్ ఇచ్చి కెరియర్ మీద ఫోకస్ చేయి, మోహిత్తో మేం మాట్లాడతాము అని జోషికాను సైకాట్రిస్ట్ దగ్గర 3 months ట్రీట్మెంట్ ఇప్పించాము. ఆ తర్వాత జోషి వియర్డ్ బిహేవియర్ చేయడం మానేసింది, కానీ నీ గురించి ఆలోచించడం మాత్రం మానేయలేదు. అందుకే నీకు డైలీ ఫ్లవర్స్ పంపిస్తూ తన లవ్ను నీకు తెలియజేస్తూ ఉండేది. అంతేకాదు మోహిత్, నువ్వు ఎప్పటికీ తన హార్ట్లో నుండి వెళ్ళవని నీ పేరు తన హార్ట్ మీద టాటూ వేయించుకుని ఫీవర్ కూడా తెచ్చుకుంది. అవ్వడానికి అషిక కంటే పెద్దదైనా సరే చిన్నపిల్ల మనస్తత్వం తనది. బట్ ఇప్పుడు స్ట్రాంగ్గా చెప్తున్నాను, నా కూతురు నిజంగానే మారింది. ప్లీజ్ మోహిత్, ఇది నిన్ను ఇంప్రెస్ చేయడానికి చెప్పడం లేదు. ఈసారి కూడా నా కూతుర్ని కాదు అంటే అది ఎక్కడ మాకు దూరం అవుతుందో అన్న భయంతో చెప్తున్నాను. నా కూతురికి ఒక్క అవకాశం ఇచ్చి చూడు మోహిత్ ప్లీజ్ అంటున్న దేవి గారు మాటలకు ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఆంటీ అంటూ కాల్ కట్ చేసి తల పట్టుకొని కూర్చుంటాడు మోహిత్. ఇంటి ముందు కారాగడంతో దియా కార్ డోర్ ఓపెన్ చేసుకుని దిగి అమ్మమ్మ అంటూ నవ్వుతూ ఇంట్లోకి పరుగులు పెడుతూ ఉన్న దియాని చూసి నవ్వుతూ, దియా కేర్ఫుల్ అంటూ వెనకనే నవ్వుతూ ఇంట్లోకి వెళ్తున్న ఆషికి తనను ఎవరో పిలవడంతో పక్కకు చూసిన తనకి తన పక్కింటి వాళ్ళు కనిపించడంతో వాళ్ళ వైపు చూసి పలకరింపుగా నవ్వి ఎలా ఉన్నావా ఆంటీ అంటూ నార్మల్గా అడుగుతుంది. ఆషి వెనుకున్న మున్నా అండ్ సెక్యూరిటీ గార్డ్స్ వైపు గుటకలు మింగుతూ భయంగా చూస్తూ, మమ్మల్ని క్షమించమ్మా ఆశ్రిత, నువ్వేంటో నువ్వు ఎలాంటి అమ్మాయివో తెలిసి కూడా నీ గురించి మీ అమ్మా నాన్నల గురించి తప్పుగా మాట్లాడడం అది ఎంత పెద్ద తప్పో మాకిప్పుడే అర్థమైంది. మమ్మల్ని పెద్ద మనసుతో క్షమించమ్మా. ఇక నుంచి ఎవరి పర్సనల్ విషయాల్లోనూ ఇన్వాల్వ్ అమ్మము. మా పని మేము చేసుకుంటాము అంటూ అక్కడి నుంచి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆషి వెనక్కి తిరిగి మున్నా వైపు చూస్తూ, నిజం చెప్పండి, మీరే కదా ఆంటీ వాళ్ళని బెదిరించి నాకు సారీ చెప్పించారు అంటూ అందరి వైపు సీరియస్గా చూస్తూ అడుగుతుంది. లేదు మేడం, మేము బెదిరించి మీకు సారీ చెప్పించలేదు. 2 చంపలు వాయించి మీకు సారీ చెప్పించాము. మీకు సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు మీ వైపు మాత్రమే కాదు మేడం, మీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా మేము పరిశీలిస్తూ ఉంటాం. అలాంటిది వాళ్ళు మిమ్మల్ని అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ సైలెంట్గా ఎలా ఉంటాం చెప్పండి. అందుకే నా స్టైల్లో డీల్ చేసి మీకు సారీ చెప్పించి మరోసారి ఎవరి గురించి కామెంట్ చేయకుండా బుద్ధి చెప్పాను. ఏంటి కొట్టారా అని షాక్ అవుతూ, అసలు ఎందుకు కొట్టారు?
వాళ్ళేదో అంటే అవి నిజాలవుతాయా? అంత మాత్రం చేత వాళ్ళ ఏజ్ కూడా చూడకుండా పైగా ఆడవాళ్ళని కొడతారా? ఈ విషయం ఆయుష్ గారికి తెలిస్తే మిమ్మల్ని ఏం చేస్తారో తెలుసా? సార్, ఇద్దరికి కాళ్ళు చేతులు తీసేయమని చెప్పారు మేడం. నేనే జాలిపడి జస్ట్ కొట్టి వదిలేశాను. సార్ అయితే ఏకంగా పైకే అంటూ ఆకాశం వైపు చూపిస్తాడు. అందుకే నాకు ఈ ప్రోటోకాల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఛా అని అందరిని 5 నిమిషాలు తిట్టి కోపంగా లోపలికి వెళ్తున్న అషిత్ ఇట్లకి అప్పటి వరకు మున్నా కాల్లో జరిగేదంతా వింటూ కష్టంగా నవ్వాపుకుంటున్న ఆయుష్ నవ్వుకుంటూ కాల్ కట్ చేస్తాడు. అషి ఇంట్లోకి వెళ్ళేసరికి అనిత చంకెక్కి కూర్చొని అనిత బుర్రను బేబా ఫ్రై చేసుకుని ఇంట్లో కనిపిస్తూ ఉన్న ఫోటో ఫ్రేమ్స్ను చూసి అది ఎప్పుడు తీశారు, ఇది ఎప్పుడు తీశారు అంటూ అనితకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది. అబ్బబ్బా, అడిగిందే అడుగుతున్నావు ఎందుకురా? నిన్ను మీ అమ్మ అసలు ఎలా భరిస్తుందో ఏంటో కానీ నిన్ను భరించడం మాత్రం నా వల్ల కాదు. అమ్మమ్మ, నిన్ను మీ అమ్మ ఎలా చూసుకుంటుందో నన్ను మా అమ్మ అలానే చూసుకుంటుంది. ఇంకా నేను గుడ్ గర్ల్ అండ్ సైలెంట్ గర్ల్ తెలుసా? అస్సలు అల్లరి చేయకుండా మామ్కి నచ్చినట్టుంటాను. ఏంటి, నువ్వు అల్లరి చెయ్యవా? ఆ మాట ఒకసారి చుట్టూ చూసి చెప్పవే పిల్ల పిశాచి అని దియాను కిందకు దింపి చుట్టూ చూపిస్తుంది. సోఫా మీద ఉండాల్సిన కవర్స్, కుషన్స్, టేబుల్ మీద ఉన్న వాచ్ నేల మీద ఉండడంతో అది చూసి హి అంటే అమ్మమ్మ అదంతా నువ్వే చేసావు, నేను కామ్గా కూర్చున్నా, నువ్వే అల్లరి చేస్తున్నావు, అవన్నీ నువ్వే కింద పడేసి నా మీద చెప్తున్నావు. హవ్వా అని నోటి మీద చేపెట్టుకొని ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి దియా నీకు? చూడ్డానికి క్యూట్గా పప్పీ ఫేస్ పెట్టుకొని ఉంటావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది. నేను మా డాడ్ లాగే ఉంటానంట. అమ్మమ్మ, మేబీ మా డాడ్ బ్రెయిన్ మొత్తం నాకే వచ్చేసింది. మా మమ్మీ బ్యూటీ, డాడ్ బ్రెయిన్ బై బర్త్నే వచ్చేసాయి అని నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటూ ఉన్న దియాను చూసి అనిత వాళ్ళ మాటలు విని అషి నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి అమ్మమ్మను బాగా ఏడిపిస్తున్నావా అంటూ దియాని ఎత్తుకుని సోఫాలో కూర్చొని అడుగుతుంది. లేదు మమ్మ, నేను అమ్మమ్మ గుడ్ ఫ్రెండ్స్ అయిపోయాం. యు నో వాట్, నాకు ఈ హోమ్ బాగా నచ్చింది అంటూ ఆ ఇల్లు మొత్తం తిరుగుతూ మమ్మ కెన్ ఐ సీ హోమ్ అంటూ క్యూట్గా అడుగుతున్న అషి ఆన్సర్ కోసం వినకుండా అభి రూమ్లోకి పరిగెడుతుంది. డెసిషన్ ఆల్రెడీ తీసుకున్నప్పుడు ఇంకా నన్ను అడగడం ఎందుకు అని అషికి తను చేసిన గులాబ్ జామ్ బౌల్ ఇస్తూ పక్కనే కూర్చొని నవ్వుతూ అడుగుతుంది. మనం ఏం చెప్పినా దియా అనుకున్నదే చేస్తుంది, కాకపోతే మనం ఏం చెప్తామా అని తెలుసుకోవడానికి అడుగుతుంది అంతే. అది సరే అమ్మా, నాన్నకి హెల్త్ ఎలా ఉంది? బ్రేక్ఫాస్ట్ చేశారా? బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని కాసేపు టీవీ చూస్తానంటే టీవీ ఆన్ చేసి ఇలా మా పని మొత్తం పూర్తి చేసి మీకోసం కూర్చొని ఉన్నాను. ఇంతకీ గులాబ్ జామ్ ఎలా ఉంది అషి? చాలా బాగుందమ్మా. అభి ఎక్కడా? అసలు కనిపించట్లేదు. నేను వచ్చి ఇంతసేపు అవుతున్నా బయటకు కూడా రాకుండా ఏం చేస్తుంది? అది ఇంట్లో లేదషి, ఎవరినో ఫ్రెండ్ని కలవాలని చెప్పి బయటకు వెళ్ళింది. వచ్చేస్తుందిలే, రేపే కదా డాక్టర్ వచ్చేది. నాకు చాలా కంగారుగా ఉంది. మీ నాన్న మామూలు మనిషి అవుతారు కదా అంటూ కంగారుగా అడుగుతుంది. అమ్మా, టెన్షన్ అవ్వకు, అంతా మంచిగా జరుగుతుంది. ఆ డాక్టర్ చాలా పేరున్న అండ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అట. నాన్నకి తప్పకుండా నయమవుతుంది. త్వరలోనే లేచి నడుస్తారు కూడా. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నట్టు మర్చిపోయాను, రేపు అందరం గుడికి వెళ్తున్నాము. ఆయుష్ గారు కూడా మిమ్మల్ని తీసుకుని వెళ్దామని చెప్పారు. అందుకే మీరు కూడా రెడీగా ఉండండి. మేమెందుకులే ఆశి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీరు సరదాగా వెళ్ళిరాండి. పైగా మీ నాన్న ఆరోగ్యం కూడా బాగాలేదు కదా, ఆయనను తీసుకొని అంత దూరం ప్రయాణం అంటే మీ నాన్న అంత కంఫర్ట్గా ఉండలేడేమో. మీ నాన్నకి హెల్త్ సెట్ అయ్యాక కావాలి అనుకుంటే అందరం కలిసి వెళ్దాం. ఈసారి మీరు వెళ్ళిరాండి. అమ్మా, టెంపుల్కి మేమిద్దరమే వెళ్ళడం లేదు, ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. దియా నేను హాస్పిటల్ నుంచి సేఫ్గా మహల్కి తిరిగి వస్తే కుటుంబంతో సహా టెంపుల్కి తీసుకొస్తాను అని చెప్పి అత్తయ్య మొక్కుకున్నారంట. అందుకే ఈ సడన్ ప్రయాణం, లేకపోతే నాన్న సెట్ అయ్యాకే వెళ్ళే వాళ్ళం. కుటుంబం అంటే మేము మాత్రమే కాదు, మీరు కూడా. సో అందరం వెళ్తున్నాం. నువ్వు ఇంకేం మాట్లాడుకో, నాన్నకి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను, సరేనా? నువ్వు ఇంత గట్టిగా చెప్తుంటే కాదు అని ఎలా అనగలను? సరే, అలాగే వెళ్దాంలే. అషి నవ్వుతూ సరే పద నాన్న దగ్గరికి వెళ్దాం అని ఖాళీ బాల్ టేబుల్ మీద పెట్టి హాల్లో అటు ఇటు పరుగులు పెడుతూ ఉన్న ఫుట్బాల్తో ఆడుకుంటూ ఉన్న దియాను ఎత్తుకొని తాతయ్యకి హాయ్ చెప్పి ఆడుకుందు కానీ పద అంటూ ముగ్గురు ప్రభాకర్ రూమ్లోకి వెళ్తారు. తన సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ ఇన్ టైంలో ఫినిష్ చేయాలి అని సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్న నిషాన్కి తన ముందున్న ల్యాండ్ లైన్ రింగ్ అవ్వడంతో కాల్ స్పీకర్ ఆన్ చేసి హలో అంటూ వర్క్ చేస్తూనే కాల్ అటెండ్ చేస్తాడు.
హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మిమ్మల్ని మీట్ అవ్వడానికి మీ మరదలు వచ్చారు, బట్ ఎటువంటి అపాయింట్మెంట్ తీసుకోలేదు. మీరు బిజీగా ఉన్నారని చెప్తున్నా మీట్ అయ్యే వరకు వెళ్ళను అని, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను అని ఇక్కడే కూర్చుంది. లోపలికి పంపించమంటారా సార్? వాట్? నా మరదలా? ఈ కొత్త మరదలెవరు అని తన మానిటర్ నుండి రిసెప్షన్ సీసీ ఫుటేజ్ చూసిన నిషాన్కి రిసెప్షన్లో కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉన్న అభి కనిపించడంతో ఇదెందుకు వచ్చింది అనుకుంటూ, నేను ఇవాళ మొత్తం ఎవరిని మీట్ అవ్వాలనుకోవడం లేదు, తనని పంపించేసాయి, అది చాలా మొండిది, ఎంతసేపైనా ఉంటాను అంటుంది, సార్కి మిమ్మల్ని మీట్ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పి పంపించేసాయి అంటూ అభి కోపంగా తన వైపు చూస్తూ, నీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేదే, నిన్ను చూసిన ప్రతిసారి నాకు దియాను ప్రమాదంలో చూసిన సంగతే గుర్తొస్తుంది అనుకుంటూ తన వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటాడు. భావనతో చాట్ చేస్తూ ఉన్న అభి రిసెప్షనిస్ట్ పిలవడంతో చాట్ కట్ చేసి, చెప్పండి, నిషాంత్ సార్ నన్ను లోపలికి పంపించమని చెప్పాడా? నో మ్యామ్, సార్ చాలా బిజీగా ఉన్నారట, ఇవాళ ఎవరిని కలవను అని చెప్పారు. ముఖ్యంగా మిమ్మల్ని మీట్ అవ్వడం సార్కి ఇష్టం లేదు అని మెయిన్గా చెప్పారు. సో ఇక మీరు వెళ్ళొచ్చు. నేనే వచ్చానని నిషాన్కి ఎలా తెలుసు? నా నేమ్ కూడా మీకు చెప్పలేదు కదా, సో మీరు కావాలనే నన్ను లోపలికి వెళ్ళనివ్వడం లేదు అంటూ కోపంగా అడుగుతుంది. లుక్ మ్యామ్, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, అటువైపు చూడండి అంటూ సీసీ కెమెరాని చూపెట్టి, సార్ మిమ్మల్ని ఆ కెమెరాలో చూసి మిమ్మల్ని మీట్ అవ్వడం సార్కి ఇష్టం లేదు అని చెప్పారు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది కదా, సో ప్లీజ్ ఇక వెళ్ళండి, నాకు చాలా వర్క్ ఉంది అంటూ తన సిస్టంలోకి చూస్తూ చెప్తుంది. అభి బాధగా రిసెప్షనిస్ట్ వైపు చూసి బయటకు వెళ్తున్నట్టే వెళ్ళి ఫాస్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళి నిషాన్ ఉన్న ఫ్లోర్కి వెళ్తుంది. అషితో పాటు చాలాసార్లు ఆఫీస్కి రావడంతో అభికి నిషాన్ క్యాబిన్ ఎక్కడుందో బాగా తెలుసు కాబట్టి నేరుగా నిషాన్ క్యాబిన్లోకి వెళ్ళి తన వెనకే వచ్చిన రిసెప్షనిస్ట్ క్యాబిన్లోకి రాకుండా డోర్ క్లోజ్ చేసి నిషాన్ వైపు కోపంగా చూస్తుంది. సడన్గా క్యాబిన్లోకి వచ్చిన అభిని చూసి నిషాన్ కూడా షాక్ అవుతాడు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.